జగన్ రెడ్డి గారు ఏంటి అలా దడుచుకున్నారు? మీ ఓటమిని మీరే ఒప్పుకున్నారేంటి? ఏంటి జగన్ రెడ్డి గారు మీరేనా ఉందాక దిగిపోతాను మాట్లాడుతుంది? ఏంటి అంత ఒక్కసారి మార్పు? ఎందుకని? ఇప్పుడు తెలిసిందా పవన్ కళ్యాణ్ గారి దెబ్బ ఏంటేంటో? మీరు ఉట్టి పుణ్యానికి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక శాస్త్రీయబద్ధంగా ఒక ఎవరైనా రాజకీయంగా మీరు చేసే సిద్ధాంతాలు మీరు చేసే పనులు ఒక్కొక్కటి ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్తే మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని చట్టబద్ధంగా విడిపోయిన భార్యలను పట్టుకుని ఎన్నేసి మాటలు అన్నారు, ఇంత దుర్మార్గంగా మాట్లాడారు. ఒక్కసారి గుర్తుంచుకో జగన్ రెడ్డి, ఎందుకు ఇంత బేలతనం నీకు? నీ ఘేంకారాలు గర్జనలు ఏమైపోయినాయి? ఏం మాట్లాడావు? అందరూ వచ్చే వాళ్ళందరూ పందులు, నువ్వు ఒక్కడే సింహం అన్నావు. సింహం సింగిల్గా వస్తున్నావు. వైనాట్ 175 అన్నావు. అది ఏమైపోయింది అసలుకి? వారు 1 సైడ్ అన్నావు, నా ఇంటర్ ముక్కు కూడా పీకలేరన్నావు. ఇన్ని మాటలు మాట్లాడావుగా జగను. ఏమైపోయినాయి మాటలు? నేను ఎక్కడికి వెళ్ళిపోయావంతా? అందుకని అంటారు పెద్దలు, చెరపకురా చెడేవు అని. నీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు చక్కగా పరిపాలన చేసుకోమని. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాడంటే ఎంతో చక్కగా పరిపాలన చేయొచ్చు. కానీ నీకున్న దౌర్భాగ్యం ఏంటంటే అహంకారం, పొగరు, ఒక శాడిస్టు భావాలతో నిండిన ఒక మనిషివు నువ్వు. పాపం చివరికి ఏ స్థాయికి వచ్చావంటే నువ్వు చివరికి పైన భగవంతుడు ఉన్నారు, కింద మీరున్నారు, మీరే నన్ను కాపాడాలి అని మాట. పైన భగవంతుడు కాపాడాలి, కింద మీరు కాపాడాలి. ఈ స్టేజ్కి వచ్చావు. ఏ స్టేజ్కి వచ్చావు? అంత దీనంగా తయారైపోయావు. నిజమే, నువ్వు చెప్పినట్టు పైన భగవంతుడు ఉన్నాడు, ఉండబట్టే రోజు రోజుకి నువ్వు బలహీనమైపోతున్నావు. పవన్ కళ్యాణ్ గారు బలవంతుడు అయిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు బలవంతుడు అవుతున్నాడు, నువ్వు బలహీన పడిపోతున్నావు. పైన భగవంతుడు ఉండబట్టే. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు భార్యల్ని చట్టబద్ధంగా విడిపోయిన భార్యలను పట్టుకుని ఎక్కడో ఉన్న ఆ స్త్రీమూర్తులను పట్టుకుని వాళ్ళకి ఉన్న భూమి మీదకి ఈడ్చి ఎంత దయనీయంగా, ఒక క్రూరంగా, ఒక రాక్షసు కన్నా అధ్వానంగా మాట్లాడావే. ఏమంటారు, అంత దారుణంగా మాట్లాడావే. మరి పైన భగవంతుడు ఉండడా? ఆడపడుచుల ఉసురు నీకు తగలదా? అందుకే నీకు ఈరోజు నీ కర్మ. ఎందుకంటే చెరపకురా చెడేవు, ఎవరు తీసుకుని గోతులు వాళ్ళే పడతారని పెద్దలు చెప్పారు. ఆ చందంగా నీ బతుకు ఈ రోజున ఇట్లా అయిపోయింది. ముఖంలో నెత్తురు చుక్క లేదు. ఏం అనలేకపోతున్నావు, ఎవరినేం చేయలేకపోతున్నావు. అసలు నీ కంట్రోల్, నీ పార్టీ నీ కంట్రోల్ లేదు. అది నీ పరిస్థితి. అందుకే నడమంతుడు సిరి దిక్కుమాలిన అధికారం వస్తే ఇట్లాగే ఏడుస్తుంది. ఒక అర్థం పర్థం లేకుండా కష్టపడి సంపాదించింది కాదు కదా నువ్వు. మీ నాన్న సంపాదన 1 లక్షలు కూడా దోచుకున్నావు కదా. ఆ దోచుకునే సంపాదనలో అహంకారం, పొగరే ఇది. ఇప్పటికైనా తెలుసుకో. నీకు నీ దారి మళ్ళీ ఇంటికి వెళ్తావు నువ్వు. నేనెవరో కాపాడలేరు. నేను కాపాడడానికి ఆ భగవంతుడు ముందుకు రాడు. నువ్వు అంటున్నావు పైన భగవంతుడు అని. భగవంతుడు ముందుకు రాడు. ఆయన కూడా డిసైడ్ అయిపోయాడు. ఆయన ఎవరికి సాయం చేయాలో వాళ్ళకి సాయం చేస్తాడు.